అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్లో మోందా తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఇక తుఫాన్ తగ్గే వరకు ఎవరు కూడా బయటకు రావద్దని సూచించారు. ఐటీడీఏ పీఓ స్మరణ్ రాజ్ అత్యవసరమైతేనే బయటకు రావాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే వెంటనే కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని తెలిపారు. నమస్కారం. మనకు తెలిసినట్టు ఇవాళ సాయంత్రం నుంచి సుమారు రాత్రి నుంచి మధ్యరాత్రి కాలంలో సైక్లోన్ మోంతా అనేది కాకినాడ తీర ప్రాంతంలో ల్యాండ్ ఫాల్ అనేది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి తగ్గట్టు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇవాళ రాత్రి నుంచి నమోదయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం చూస్తున్నట్లయితే నిన్న సాయంత్రం నుంచి అక్కడక్కడ చిన్న చిన్న జల్లులు కానీ వానలు కానీ కొన్ని ప్లేసెస్లో కురుస్తూనే ఉన్నాయి. కాబట్టి దాని ప్రకారం మనం అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టడం జరిగింది. రెవెన్యూ సిబ్బంది, సచివాలయం సిబ్బంది మరియు పోలీస్ శాఖ నుంచి ఏవైతే కొన్ని వల్నరబుల్ పాయింట్స్ అనేవి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఐడెంటిఫై చేసిన ప్లేసెస్లో ఈ రెవెన్యూ నుంచి ఒకరిని, సచివాలయం సిబ్బందిని ఒకరిని అండ్ పోలీస్ శాఖ నుంచి ఒకరిని ప్రతి ట్యాంక్ దగ్గర, ఇప్పుడైతే మనం కొన్ని ట్యాంకుల ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. అక్కడక్కడ ఎవరైతే వల్నరబుల్ కానీ జస్ట్ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందో అని అనిపించినవి అక్కడ సీరియస్ లొకేషన్స్ అన్నిటి దగ్గర వీఆర్ఓల్ని, సచివాలయ సిబ్బందిని, పోలీస్ని ఖచ్చితంగా అక్కడ 3 షిఫ్ట్స్ బేసిస్ మీద వేసుకొని వాళ్ళని అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుందంటే అక్కడ ఒకవేళ నార్మల్గా ప్రజలు ఎవరైనా తెలియకుండా అటువైపు వెళ్ళినా కానీ వాళ్ళకి హెచ్చరిక బోర్డు తగిలించడం చెప్పడం జరిగింది. అండ్ నమస్కారం. మనకు తెలిసినట్టు ఇవాళ సాయంత్రం నుంచి సుమారు రాత్రి నుంచి మధ్యరాత్రి కాలంలో సైక్లోన్ మోంతా అనేది కాకినాడ తీర ప్రాంతంలో ల్యాండ్ ఫాల్ అనేది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి తగ్గట్టు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇవాళ రాత్రి నుంచి నమోదయ్యే అవకాశాలు చాలా